డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైసీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రారంభించారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం స్కామ్లకు కేంద్రంగా మారిందని, యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని దేవినేని అవినాష్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. విచారణ జరిపించాలి సిబిఐ వెంటనే. దానికి తోడు మహిళల మీద జరుగుతున్న దారుణాలు అన్ని ఎన్ని కాదు, ఎన్ని రకాలైన అత్యాచారాలు స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, జనసేన వాళ్ళకు కూడా కలిసి ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంత భయంకరంగా తయారు చేశారంటే అసలు పరిపాలన అనేది ఎక్కడా కనపట్లేదు. ఎంత రాక్షస పరిపాలన కొనసాగుతుందో మనం చూస్తా ఉన్నాము. దాంట్లో ఎన్నో అక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ అక్రమాల్లో భాగంగానే ఈ రోజు డిఎస్సిలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నిరుద్యోగులు, వాళ్ళు పరీక్ష రాసి గట్టెక్కితే దాంట్లో ఏ విధంగా అసలు ఆ లిస్టు కూడా బయటికి రానివ్వకుండా స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సినటువంటి గోల్డ్ మెడలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ఆ జాబులు వాళ్ళకి ఇవ్వకుండా ఈ విధంగా సొంతంగా వీళ్ళు పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అదే విధంగా ఒక్కో సీటు 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఈ లోకేష్ వీడు పూర్తిగా అమ్ముకొని ఆ సీట్లు ఇంత దరిద్రం అతనికి పట్టిందంటే అందరం చందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళం కదా. దానికి తోడు మహిళల మీద జరుగుతున్న దారుణాలు అన్ని ఎన్ని కాదు, ఎన్ని రకాలైన అత్యాచారాలు స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, జనసేన వాళ్ళకు కూడా కలిసి ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంత భయంకరంగా తయారు చేశారంటే అసలు పరిపాలన అనేది ఎక్కడా